జై శ్రీమన్నారాయణ. అడ్జస్టబుల్ బెంచ్ షోల్డర్ వర్కౌట్ ఫస్ట్ ఐటమ్. కమాన్, ఫస్ట్ ఐటమ్ లో కాంబినేషన్ ఉంటుంది. బ్యాక్ బార్బల్ రాడ్ ప్రెస్ చేయండి. ఇలా 1 రౌండ్ 15 కౌంట్ చేయండి. దెన్ గో ఫ్రంట్ అగైన్ 15 కౌంట్ చేయండి. బోత్ 1 రౌండ్ అది 1 రౌండ్ ఇది. అలా చేస్తే ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. 20 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. అలా 3 రౌండ్స్ కంప్లీట్ చేయండి. 1 మినిట్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆర్నోల్డ్ ప్రెస్. ఆర్నోల్డ్ ప్రెస్ లో మీరు బెంచ్ సపోర్ట్ తీసుకొని ఆర్నోల్డ్ ప్రెస్ కొట్టండి. ఆల్రెడీ మీకు తెలుసు ఆర్నోల్డ్ ప్రెస్ ఎలా చేస్తారు. సో ఇది ఒక రౌండ్ కి 12 to 15 కౌంట్ చేయండి. రౌండ్ కి 20 సెకండ్స్ గ్యాప్ 4 రౌండ్ కంప్లీట్ చేయండి. 1 మినిట్ రేస్ తీసుకోండి. థర్డ్ ఐటమ్ లో మీరు బాడీ స్ట్రైట్ పెట్టండి. ఫ్రంట్ ఫ్లై డంబల్స్ రేస్ చేయండి. ఇలా రౌండ్ కి మీరు 15 కౌంట్ చేయండి. 3 రౌండ్స్ కంప్లీట్ చేయండి. రౌండ్ కి 20 సెకండ్స్ గ్యాప్ అండ్ టోటల్ 3 రౌండ్ అయిన తర్వాత 1 మినిట్ రెస్ట్. దెన్ గో లాస్ట్ ఐటమ్ చాలా జాగ్రత్త ఉండండి. కనిపించడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది బట్ చాలా హార్డ్. సో చాలా ప్రాక్టీస్ ఉండాలి. దెన్ గో కమాన్ గో ఫ్లై సైడ్ దెన్ ఫ్రంట్ దెన్ గో డౌన్. సో యాజ్ ఇట్ ఈస్ చేయండి. రౌండ్ కి 15 కౌంట్ 3 రౌండ్ కంప్లీట్ చేయండి. సో చాలా బెనిఫిట్ ఉంటుంది. మీ మసిల్స్ కూడా రిపేర్ అవుతుంది అండ్ రిజల్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అడ్జస్టబుల్ బెంచ్ లో నేను చాలా టాపిక్ చెప్తున్నాను, చాలా వర్కౌట్ చేయొచ్చు అని. సో ప్లీజ్ ఫాలో అండి. థ్యాంక్ యూ.